శాంతి. ఈరోజు మురళి డేట్ 9/11/2021. మురళి సారాంశము. मीठे बच्चे, स्वीट फादर और स्वीट राजधानी को याद करो तो बहुत बहुत స్వీట్ బన్ జాయింగే. మధురమైన పిల్లలు, మధురమైన తండ్రిని, మధురమైన రాజధానిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే చాలా చాలా మధురంగా అవుతారు. మధురమైన ఫాదర్, మధురమైన రాజధానిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే చాలా చాలా మధురంగా అవుతారు. ప్రశ్న, तुम बच्चे कौन सा पुरुषार्थ कर मनुष्य से देवता बनते हो. బాబా ప్రశ్న అడుగుతున్నారు, పిల్లలైన మీరు ఎటువంటి పురుషార్థం చేసి మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు? పిల్లలైన మీరు ఎటువంటి పురుషార్థం చేసి మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు? उत्तर, तुम अभी ज्ञान मानस सरोवर में डुबकी मार ज्ञान परी बनते हो. ज्ञान स्नान से तुम्हारी सीरत बदलते जाते हैं. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు జ్ఞాన మానస సరోవరంలో మునకలు వేసి ఇప్పుడు మీరు జ్ఞాన మానస సరోవరంలో మునకలు వేసి జ్ఞానం యొక్క ఫరిస్తాలుగా అంటే దేవతలుగా అవుతున్నారు. జ్ఞాన ఫరిస్తాలుగా అవుతున్నారు. ఈ జ్ఞాన స్నానం ద్వారానే మీ యొక్క లక్షణాలు పరివర్తన అవుతాయి. ఈ జ్ఞాన స్నానం ద్వారానే మీ యొక్క లక్షణాలు పరివర్తన అవుతాయి. जो भी అవగుణ है निकलते जाते हैं. ఏవైతే అవగుణాలు ఉన్నాయో అవి తొలగిపోతూ ఉంటాయి. ఏవైతే అవగుణాలు ఉన్నాయో అవి తొలగిపోతూ ఉంటాయి. बाप और विष्णुपुरी को याद कर तुम पावन देवता बन जाते हो. తండ్రిని మరియు విష్ణుపురిని స్మృతి చేసి తండ్రిని మరియు విష్ణుపురిని స్మృతి చేసి మీరు పవిత్రమైన దేవతలుగా అవుతున్నారు. మీరు పవిత్రమైన దేవతలుగా అవుతున్నారు. దేవతాओं में पवित्रता की ही ఆకర్షణ है. దేవతలలో పవిత్రత యొక్క ఆకర్షణ ఉంది. దేవతలలో పవిత్రతయే ఆకర్షణ. इसी कारण मनुष्य देवताओं के मंदिरों में दूर दूर से खींच कर जाते हैं. ఈ కారణంగానే మనుష్యులు దేవతల యొక్క మందిరాల్లో దూర దూరాల నుండి ఆకర్షింపబడి వెళ్తారు. ఈ కారణంగానే మనుష్యులు దేవతల మందిరాల్లో దూర దూరాల నుండి ఆకర్షించబడి వెళ్తారు. మీరు ఇప్పుడు జ్ఞాన మానస సరోవరంలో మునకలు వేసి జ్ఞాన పరిస్థాలుగా అవుతున్నారు. జ్ఞాన స్నానం ద్వారానే మీ యొక్క లక్షణాలు మారుతున్నాయి. ఏవైతే అవగుణాలు ఉన్నాయో అవి తొలగిపోతూ
ఉన్నాయి. తండ్రి మరియు విష్ణుపురిని స్మృతి చేసి మీరు పవిత్రమైన దేవతలుగా అవుతున్నారు. దేవతల్లో పవిత్రతయే ఆకర్షణ. ఈ పవిత్రత యొక్క కారణంగానే మనుషులు దేవతల యొక్క మందిరాల్లో దూర దూరాల నుండి ఆకర్షింపబడి వెళ్తారు అంటున్నారు బాబా. గీత్ హమారే తీర్థ న్యారే హై, మా యొక్క తీర్థ స్థానాలు అతీతమైనవి, ప్రియమైనవి. ओम शांति। मीठे मीठे रूहानी बच्चों ने ये गीत सुना। बच्चे ही लकी सितारे गाए जाते हैं। ज्ञान सूर्य, ज्ञान चंद्रमा, ज्ञान लकी सितारे। वो सूर्य चंद्रमा तो मांडवे का रोशनी करते हैं, इसलिए तुम्हारी महिमा गाई हुई है। तुम हो ज्ञान सितारे, उनको ज्ञान सितारे नहीं कहा जाता। ज्ञान सूर्य नाम सुनकर समझते हैं कि शायद वो सूर्य ज्ञान स्वरूप है, क्योंकि समझते हैं पत्थर बित्तर में भगवान है तो सूर्य को बहुत मानते हैं। మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు కదా, మా యొక్క తీర్థస్థానాలు అతీతమైనవి, ప్రియమైనవి. అయితే పిల్లలే అదృష్ట సితారాలు అని గాయనం చేయబడింది. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు, జ్ఞాన అదృష్ట నక్షత్రాలు. సూర్యుడికి చంద్రుడికి ఏమంటారంటే ఈ యొక్క మండపానికి వెలుగునిచ్చే వాళ్ళని చెప్తారు. ఈ ప్రపంచం అనే నాటకం అనే ఈ మండపానికి వెలుగునిచ్చేవారు. అందుకే వాటి యొక్క మహిమ కూడా గాయనం చేయబడింది. కానీ మీరు జ్ఞాన నక్షత్రాలు, జ్ఞాన నక్షత్రాలని వాటిని అనరు అంటున్నారు బాబా. అయితే జ్ఞాన సూర్యుడు అనే పేరు వినగానే ఏమనుకుంటారంటే, మేబీ ఒకవేళ సూర్యుడు జ్ఞాన స్వరూపుడు, ఎందుకంటే రాళ్లలో రప్పల్లో భగవంతుడు ఉన్నాడంటే మరి సూర్యుడు కూడా చాలా విలువనిస్తారు అంటున్నారు బాబా. अपने को सूर्यवंशी कह लेते हैं, सूर्य की पूजा करते हैं, झंडा भी सूर्य का है। तुम्हारा है त्रिमूर्ति का झंडा, कितना वंडरफुल है। इसमें लिखा हुआ भी है सत्यमेव जयते, सचमुच विश्व पर विजय तो वही प्राप्त कराते हैं। तुम हो शिव शक्ति पांडव सेना। उन्होंने नाम रख दिया है त्रिमूर्ति मार्ग, त्रिमूर्ति हाउस। इनका अर्थ भी बाप समझाते हैं कि इन त्रिमूर्ति से मैं क्या कर्तव्य कराता हूँ। అయితే బాబా ఏమంటున్నారంటే సూర్యుని యొక్క పూజ కూడా చేస్తారు, అంతేకాకుండా తమను తాము సూర్య వంశస్థులని కూడా చెప్పుకుంటారు. సూర్యుని జెండా కూడా ఉంటుంది. కానీ బాబా అంటున్నాం ఇది త్రిమూర్తి జెండా. ఎంత అద్భుతమో చూడండి. ఇందులో ఇది కూడా రాసి ఉంది కదా, సత్యమేవ జయతే. అయితే బాబా అంటున్నారు నిజంగా చెప్పాలంటే విశ్వంపై విజయాన్ని వాళ్ళే ప్రాప్తి చేసుకుంటారు, సూర్యవంశీలే. అయితే మరి మీరు శివశక్తి పాండవ సేన, వాళ్ళైతే పేరు పెట్టారు ఏంటంటే త్రిమూర్తి మార్గం, త్రిమూర్తి హౌస్ అని చెప్పి. దాని అర్థం బాబా అర్థం చేస్తున్నారు. ఈ త్రిమూర్తుల ద్వారా అంటే బ్రహ్మ, విష్ణు, శంకరుల ద్వారా ఏ కర్తవ్యాన్ని బాబా ఎలా చేయిస్తారనేది అర్థం చేస్తున్నారు. ब्रह्मा द्वारा स्थापना, विष्णु द्वारा पालना, शंकर द्वारा विनाश। उन्होंने त्रिमूर्ति से शिव को निकाल चित्र खंडित कर दिया है। अब तुम जानते हो इस त्रिमूर्ति के चित्र में कितना राज है। सच शिव बाबा ब्रह्मा द्वारा राजाई देते हैं। हम बच्चे शिव बाबा द्वारा कल्प पहले मिशन फिर से पवित्रता, सुख, शांति और संपत्ति का राज्य ले रहा है। पढ़ाई हमेशा ब्रह्मचर्य में पढ़ी जाती है। अभी तो कोई कोई शादी के बाद भी कोर्स उठा लेते हैं क्योंकि आमदनी जास्ती हो जाती है। అయితే బాబా అంటున్నారు బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశం. అయితే వాళ్ళు ఏం చేశారంటే త్రిమూర్తి చిత్రంలో శివబాబాని ఎగరగొట్టేశారు. అయితే మీరు తెలుసుకున్నారు ఈ త్రిమూర్తి యొక్క చిత్రంలో ఎంత రహస్యం నిండి ఉంది అని. సత్యము అంటే శివబాబా, బ్రహ్మ ద్వారా రాజ్యాన్ని ఇప్పిస్తున్నారు మనకి అన్నారు బాబా. పిల్లలైన మీరు శివబాబా ద్వారా కల్పపూర్వం వల్లే మరలా పవిత్రత, సుఖము, శాంతి మరియు సంపదతో కూడుకున్న రాజ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. చదువు ఎప్పుడు కూడా బ్రహ్మచర్యంలోనే చదువుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే పెళ్ళైన తర్వాత కూడా
చదువుకుంటున్నారు. ఎందుకంటే సంపాదన అంటే ఈ చదువు ద్వారా వచ్చే సంపాదన చాలా ఎక్కువ ఉంటుంది కదా! అందుకని. యహా తుమ్హారీ ఆమ్దాని అన్‌గనిత్ హై. అయితే బాబా అంటారు ఇక్కడ మీ సంపాదనకైతే లెక్కే లేదు. అంత సంపాదనని సంపాదిస్తూ ఉన్నారు. बच्चे जानते हैं कि श्री बाबा हमको विश्व का मालिक बनाने आया है. श्रीमत श्रेष्ठ गाई हुई है. बाबा का बच्चा बना तो जरूर बाप की मत पर चलेगा. भाई भाई की मत पर नहीं. అయితే బాబా అంటున్నారు పిల్లలు మీరు తెలుసుకున్నారు శ్రీబాబా మనకు విశ్వానికి మాలికలుగా తయారు చేయడానికి వచ్చారు. శ్రీమతము అంటే శ్రేష్టమైనటువంటి సలహా, శ్రేష్టమైనది అని గాయనం కూడా ఉంది కదా. అయితే బాబా తన పిల్లవారుగా చేసుకున్నట్లయితే మరి తప్పకుండా ఆయన సలహాపై నడవాల్సి ఉంటుంది కదా. సోదర సోదరుని యొక్క మతంపై కాదు, తండ్రి సలహాపై నడవాలి. బాబాకి మత్ పర్ చల్నా హై. ఇప్పుడు తండ్రి సలహా పైన నడవాలి. సాధువులు, సన్యాసులు వీళ్ళందరూ సోదర సోదరులు అవుతారు అంటున్నారు. ఇప్పుడు తండ్రి వచ్చారు ఉన్నతమైన సలహాని ఇవ్వటం కోసం. నేచర్ క్యూర్ కి బి బహుత్ దవాయియా కర్తే హై నా, వై సబ్ అల్పకాల్ కే లియే. ప్రకృతి వైద్యం అంటారు. ఆ ప్రకృతి వైద్యం యొక్క మందులు కూడా చాలా ఈ రోజుల్లో ఉన్నాయి కదా. అయితే అవన్నీ అల్పకాలికం కోసం. యహా 21 జన్మం కే లియే నేచర్ క్యూర్. ఇక్కడ బాబా 21 జన్మల కోసం ప్రకృతి వైద్యం చేస్తున్నారు. మరి ఇంకే రోగం రాకుండా ఉండే విధంగా. वो कहेंगे ठंडे पानी में स्नान करो, ये करो, కాన్ పెయిన్ కి పర్హేజ్ కరో. అదే ఎలా అయితే ప్రకృతి వైద్యం చేసే వాళ్ళు ఉంటారు కదా, చల్లటి నీటితో స్నానం చేయండి, ఇది తినండి, ఇది తినకండి, ఇలా చెయ్యండి, పథ్యం పాటించమని చెప్తారు. యహ वो కాన్ పాన్ కి బాత్ नहीं. ఇక్కడైతే ఆ తినే తాగే విషయం అయితే లేదు. यह तो स्वीट फादर बच्चे कहते हैं, स्वीट फादर बच्चों को कहते हैं अब मुझे याद करो तो तुम बहुत स्वीट बन जाएंगे. देवताएं स्वीट है ना, उनमें कितनी आकर्षण रहती है. आगे शिव के मंदिर भी ऊंची ऊंची पहाड़ियां बनते थे. मनुष्य पैदल कर दीदार करने जाते थे क्योंकि प्यूरिटी खींचती थी. देवताएं जब पवित्र थे तो विश्व पर राज्य करते थे. आप उनके चित्रों के आगे जाकर वंदन नमन करते हैं. आप उस स्वीट फादर को याद तो सब करते हैं. అయితే బాబా అంటున్నారు ఇక్కడ అనంతమైన తండ్రి, మధురమైన తండ్రి పిల్లలకు చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీరు చాలా మధురంగా అవుతారు. దేవతలు అంటేనే మధురమైన వారు కదా, వాళ్ళలో చాలా ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణ కారణంగానే వాళ్ళు ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు. మొదట్లో శివుని యొక్క మందిరాలు కూడా చాలా ఉన్నతమైనటువంటి పర్వతాలపై ఉండేవంట. మనుష్యులు కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఆ పవిత్రత వాళ్ళని ఆకర్షించి లాక్కుని తీసుకొచ్చేది. దేవతలు ఎప్పుడైతే పవిత్రంగా ఉండేవారో విశ్వంపై రాజ్యం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు వారి చిత్రాల ముందుకు వెళ్ళి నమస్కారం చేస్తున్నారు. ఇప్పుడు మధురమైన తండ్రిని స్మృతి చేస్తున్నారు కదా అందరూ. ఇంకో అనాభియా మరి ఆ మధురమైన తండ్రి కూడా ఇక్కడికే రావాల్సి ఉంది. జరూర్ ఉన్సే వైకుంఠ కే సుఖ్ గనేరే మిల్తే హై, తబ్ తో ఉన్కో యాద్ కర్తే. తప్పకుండా వారి నుండి వైకుంఠం యొక్క సుఖ వారసత్వం లభిస్తుంది. అందుకే అందరూ ఆయన్ని స్మృతి చేస్తున్నారు. జబ్ రావణ్ రాజ్య కా అంత్ హోగా తబ్ తో బాప్ ఆకర్ స్వర్గ్ కి రాజాయి దేంగే. बाप आते भी भारत में है, शिव जयंती भी भारत में मनाते हैं, परंतु उनसे क्या मिलता है किसको पता नहीं. అయితే బాబా అంటున్నారు ఆయన నుండి తప్పకుండా వైకుంఠం యొక్క వారసత్వం సుఖ ఖజానా లభిస్తుంది. అందుకే ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే రావణ రాజ్యం యొక్క అంతిమం జరుగుతుందో అప్పుడు తండ్రి వచ్చి స్వర్గరాజ్యాన్ని ఇస్తారు. అయితే బాబా వచ్చేది కూడా భారతదేశంలోనే అంటున్నారు బాబా. శివ జయంతిని కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. కానీ వారి నుండి ఏం లభిస్తుందో ఎవరికి తెలియదు. బాప్ कहते मैं आया हूं तुम बच्चों को स्वीट बनाने, तुम कितने अच्छी बन गए थे. बाबा नॉलेजफुल है, अब तुमको सब नॉलेज मिल रहे हैं. बीज को ही सारी नॉलेज होगी ना, वो बीज है, सत्य है, चैतन्य है और फिर ज्ञान सागर है
सच बोलते हैं। वो भी आत्मा है परंतु परम है। परम आत्मा माना परमात्मा, वो सदैव परम धाम में रहते हैं, ऊंచితే ऊंचा है। అయితే బాబా అంటున్నారు, తండ్రి చెప్తున్నారు నేను వచ్చాను మిమ్మల్ని మధురంగా యాడ్ చేయటానికి. ఎంత చీచీగా అయిపోయారు మీరు. తండ్రి జ్ఞానసాగరుడు. ఇప్పుడు మనందరికీ జ్ఞానం ఆయన నుండి లభిస్తూ ఉంది. అయితే బాబా అంటున్నారు, మొత్తం జ్ఞానం అంతా బీజంలోనే ఉంటుంది కదా. ఆయన బీజము, సత్యము, చైతన్యము, అలాగే జ్ఞాన సాగరుడు. సత్యాన్నే తెలియచేస్తారు. ఆయన ఆత్మే, కాకపోతే ఉన్నతమైనటువంటి పరమ పూజ్య ఆత్మ అంటున్నారు బాబా. పరం ఆత్మ అంటే పరమాత్మ అంటున్నారు. ఆయన సదా పరంధామంలో ఉండేవారు. ఉన్నతాతి ఉన్నతమైన వారు. చాలా మంది అంటారు నామరూపాలకు అతీతమైన వారు భగవంతుడు అని. కానీ నామానికి రూపానికి అతీతంగా అయిన వస్తువైతే ఏమీ లేనే లేదు. మరి భగవంతుడు ఎలా అవుతారు చెప్పండి? उनका नाम शिव है, सभी उनकी पूजा करते हैं, वो निराकार है। अब आया हुआ है, आगे हम देहाभिमान थे, अब बाप कहते हैं बच्चे आत्माभिमानी भवा। गीता में भी मन मना भवा, सिर्फ उसमें शिव के बदले कृष्ण का नाम डालने से खंडन हो गई। అయితే బాబా అంటున్నారు, ఆయన పేరుంది కదా శివుడు, అందరూ ఆయన్ని పూజిస్తారు. ఆయన నిరాకారుడు. ఇప్పుడు ఆయన వచ్చి ఉన్నారు. మొదట్లో మనం చాలా దేహాభిమానులుగా ఉండేవాళ్ళం. అయితే బాబా వచ్చి చెప్తున్నారు, పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వండి. అయితే గీతలో కూడా ఉంది కదా మన్మన భవ. కేవలం గీతలో శివుని యొక్క పేరు బదులు కృష్ణుని యొక్క పేరు వేయటం వల్ల గీత ఖండితం అయిపోయింది. అయితే బాబా అంటున్నారు, ఫిర్ భీ కితాబ్ పढ़ने से थोड़े ही राज्य मिले. పుస్తకాలు చదవటం ద్వారా ఏమైనా రాజ్యం వస్తుందా? రాదు కదా. राजाई होती है सतयुग में, जरूर बाप संगम पर आएगा. अभी ड्रामा अनुसार भक्ति पूरी होती है, भक्ति के बाद है ज्ञान. यह पुरानी दुनिया, सतयुग है नई दुनिया. सतयुग में सूर्यवंशी राज्य करते थे, यह राजयोग नर से नारायण, नारी से लक्ष्मी बनने का. सतयुग में इन्हों का राज्य था. अब कलयुग में देखो क्या है. अब तुम सतयुग में जाने के लिए पढ़ रहे हैं. అయితే బాబా అంటున్నారు, గీతలో శివునికి బదులుగా కృష్ణుని పేరు వేసిన వలన ఖండితం అయిపోయింది. పుస్తకాలు చదవటం వల్ల ఏమైనా రాజ్యం వస్తుందా? ఇప్పుడు రాజ్యం అనేది సతయుగంలోనే ఉంటుంది. తప్పకుండా సంగమ యుగంలోనే బాబా వచ్చి మనకి రాజ్యాన్ని ఇచ్చి ఉండొచ్చు కదా. ఇప్పుడు డ్రామా అనుసారంగా భక్తి పూర్తవుతుంది. మరి భక్తి తర్వాత ఏంటి? జ్ఞానం యొక్క ప్రాలబ్ధం. ఇది పాత ప్రపంచం. సతయుగం అంటే కొత్త ప్రపంచం. సతయుగంలో సూర్యవంశులు రాజ్యం చేస్తూ ఉండేవారు. ఇది రాజయోగం. నరుని నుండి నారాయణుడిగా, నారి నుండి శ్రీ లక్ష్మిగా అయ్యేటటువంటి రాజయోగాన్ని బాబా నేర్పిస్తూ ఉన్నారు. సతయుగంలో వీరి యొక్క రాజ్యం ఉండేది. ఇప్పుడు కలియుగంలో చూడండి పరిస్థితి ఎలా అయిపోయిందో. ఇప్పుడు మీరు సతయుగంలో వెళ్ళటం కోసం మరలా చదువుని చదువుకుంటూ ఉన్నారు. భక్తి మార్గంలో ఏవైతే వేదాలు శాస్త్రాలు అన్ని చదువుకుంటూ వచ్చారో వాటిని ఇప్పుడు మీరు విడిచిపెట్టవలసి ఉంటుంది. జ్ఞానం మిల్ గయా, మీరు భక్తికి దర్కార్ నహీ. జ్ఞానం లభించిన తర్వాత మరి భక్తి చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? జ్ఞాన్ సే హం విశ్వకే మాలిక్ బన్తే హై. ఈ జ్ఞానం ద్వారా మనం విశ్వానికి యజమానులుగా అవుతున్నాం. బాబా ఆయా హై భక్తి కా ఫల్ దేనే. ज्ञान सुना रहे हैं ना. अब हमको पतित से पावन भी जरूर बनना ही है, क्योंकि पतित तो वापस जा नहीं सकते. मुक्ति धाम में भी सब पावन आत्माएं रहते हैं, सुख धाम में भी सब पवित्र रहते हैं. अब कलयुग में सब पतित है, अब उनको पावन कौन बनाएगा? पतित पावन है एक बाप. అయితే తండ్రి వచ్చారు భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వటం కోసం. మరి మీరు ఇప్పుడు జ్ఞానం వింటూ ఉన్నారు కదా. ఇప్పుడు పతితుల నుండి పవిత్రంగా అయితే తప్పకుండా అవ్వాల్సిందే. ఎందుకంటే పవిత్రంగా అవ్వకుండా ఎవరు తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ముక్తిధామంలో ఉండేది కూడా అందరూ పవిత్రమైన ఆత్మలే. సుఖధామంలో వచ్చే వాళ్ళు కూడా పవిత్రమైన వాళ్ళే వస్తారు.
ఇప్పుడు కలియుగంలో అందరూ పతితంగా అయిపోయారు. ఇప్పుడు పవిత్రంగా ఎవరు తయారు చేస్తారు చెప్పండి? పతిత పావుండైన ఒక్క తండ్రి మాత్రమే అందరినీ పవిత్రంగా తయారు చేస్తారు. ఆ बाप कहते हैं मैं इनके बहुत जन्मों के अंत में आता हूं। सबसे जास्ती नंबर 1 भक्त ये दादा था। फिर ब्रह्मा कहो, ये लक्ष्मी नारायण की आत्मा कहो, ये बड़ी गुड बात है समझने की। विष्णु की भी नाभि से ब्रह्मा, ब्रह्मा की भी नाभि से विष्णु निकला। विष्णु 84 जन्मों के बाद ब्रह्मा बनते हैं। ये बातें कोई शास्त्रों में नहीं है। అయితే బాబా అంటున్నారు, నేను ఈ బ్రహ్మ యొక్క 84 జన్మల యొక్క అంతిమ జన్మలో ఈయనలోకి వస్తాను. అందరికన్నా ఎక్కువ భక్తి చేసిన నెంబర్ 1 ఈ దాదా. అయితే ఈ బ్రహ్మనండి లేదా లక్ష్మీనారాయణ యొక్క ఆత్మనండి, ఇది చాలా అర్థం చేసుకునేటటువంటి గుహ్యమైనటువంటి విషయం. అయితే విష్ణువు యొక్క నాభి నుండి బ్రహ్మ వెలువడినట్టుగా, బ్రహ్మ యొక్క నాభి నుండి విష్ణువు వెలువడినట్టుగా చూపించారు. విష్ణువు యొక్క 84 జన్మల తర్వాత ఏమవుతారు? ఈ బ్రహ్మగా అవుతారు. అయితే ఈ విషయాలు ఏ శాస్త్రాల్లో కూడా లేవు. బాప్ भी गीता पाठी था। जब ज्ञान आया देखा बाबा तो विश्व के बादशाही देते हैं। विष्णु का भी साक्षात्कार हुआ, फिर पट से गीता आदि छुप गई। बाबा की प्रवेशता थी ना, फिर कभी हाथ भी नहीं लगाया, एक बाप को ही याद करने लगा। ये कहते हैं मैं भी उस बाप से सुनने लगा। श्री बाबा कहते हैं हम जब बच्चों को सुनाते थे तो ये भी सुनते थे। इनके तन में मैं प्रवेश कर आया हूं, इसलिए इनका नाम रखा है अर्जुन। అయితే బాబా అంటున్నారు, ఈ బ్రహ్మ బాబా కూడా గీత చదువుతూ ఉండేవారు. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో, ఎప్పుడైతే బాబా చూసారో నాకు ఈ జ్ఞానం ద్వారా విశ్వరాజ్యాధికారం శివబాబా మనకి ఇస్తున్నారని, విష్ణువు యొక్క సాక్షాత్కారం అవడంతోనే వెంటనే ఈ గీతని వదిలేస్తారు. మళ్ళా తర్వాత ఎప్పుడు కూడా చేత్తో పట్టుకోలేదంట బ్రహ్మబాబా. బాబాలోకి ఎప్పుడైతే శివబాబా ప్రవేశించారో అప్పుడు ఒక్క బాబానే స్మృతి చేయడంలోని నిమగ్నం అయిపోయారు. అయితే బ్రహ్మబాబా చెప్తున్నారు, మీరెలా అయితే వింటున్నారో శివబాబా నుండి నేను కూడా వింటున్నాను. అయితే శివబాబా చెప్తున్నారు, మీరు ఎలా అయితే నా నుండి వింటున్నారో ఈయన కూడా వింటూ ఉన్నారు. ఈయన తనువులోకి నేను ప్రవేశించి వచ్చి మీకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. అతలే ఈయన పేరే పెట్టాను అర్జునుడు. శాస్త్రం మీ గోడే కా రథ్ దిక్కాతే హై. శాస్త్రాల్లో అయితే గుర్రపు రథాన్ని చూపించారు, కానీ అసలైన రథం ఎవరిది? శివబాబా. ఎంత తేడా ఉందో చూడండి. గోడే గాడి మే ఏకో బయట జ్ఞాన్ దియా క్యా హై. బాబా అంటున్నారు, గుర్రపు బండిలో ఎవరికైనా జ్ఞానం ఇవ్వడం అవుతుందా? కూర్చొని ఎక్కడైనా ఇవ్వడం చూసారా? అభి తుమ్ సమజ్తే హో కైసే హో సక్తా హై. మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఇది ఎలా అవుతుంది అని. తుమ్ ప్రాక్టికల్ మీద దేఖ్ రహే బాబా కైసే పడాతే హై. మీరు ప్రాక్టికల్ గా మీ కళ్ళతో చూస్తున్నారు కదా శివబాబా ఈ బ్రహ్మలో కూర్చొని మనకి ఎలా చదువుని చదివిస్తున్నారు అని. కిత్నా సెంటర్స్ హై తో పడానే కే లియే జరూర్ పాఠశాల చాహియే నాకి యుద్ధ కా మైదాన్. బాబా అంటున్నారు, ఎన్ని సెంటర్స్ ఉన్నాయి చూడండి. ఎక్కడైనా చదివించాలి అంటే పాఠశాల కావాలి, కానీ యుద్ధ మైదానం కాదు కదా. మామూలుగా డిస్టర్బ్ అయితేనే మనం చదవలేము, యుద్ధ మైదానంలో చదువు ఎలా చదువుతాం చెప్పండి. బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. సతయుగంలో ఎలాంటి శాస్త్రం అనేది ఉండదు. మైనా జ్ఞాన్ సునాయా బస్ సతయుగ మే దర్కార్ హీ నహీ. ఇప్పుడు ఈ సంగం యుగంలో మీకు జ్ఞానం వినిపించాను అంతే. సతయుగంలో దీని యొక్క అవసరం కూడా రాదు. పురాణి దునియాకు జో కుచ్ హై ఏ సబ్ కాక్ మే మిల్ జాయేగా. ఈ పాత ప్రపంచంలో ఏదైతే మీరు కళ్ళతో చూస్తున్నారో, ఏదైతే ఉందో అంతా కూడా ఈ మంటలో బూడిదైపోతుంది. ఏ రాజస్వ అశ్వమేధ యజ్ఞ. ఇది రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం. ఈ యజ్ఞంలో అంతా స్వాహ అయిపోవలసిందే. అశ్విస్ రథ్ కో కహా జాతా హై, ఇన్కో హీ స్వాహ కర్నా హై. అయితే బాబా అంటున్నారు, అశ్వము, గుర్రము, రథము అని ఎవరిని అంటారు? ఈ రథానికి చెప్తారు. బాబా అంటున్నారు, ఇప్పుడు ఇందులో స్వాహ అవ్వాలి. ఆత్మ బాప్ కి బని ఫిర్ ఏ పురాణి శరీర్ బి ఖతం హో జాయేగి. ఎప్పుడైతే
ఆత్మ ఈ తండ్రికి చెందిన వారుగా అవుతుందో అప్పుడు ఈ పాత శరీరం యజ్ఞంలో ఏమైపోతుంది, సమాప్తమైపోతుంది. కృష్ణపురి మే చిచ్చి శరీర్ తోడే హీ లే జాయి. కృష్ణపురిలోకి చిచ్చి శరీరాన్ని ఏమైనా తీసుకెళ్తారా ఏంటి? లేదు కదా. ఆత్మ అమర హే, మరి ఆత్మ అమరము. होली में दिखाते हैं कोकी जल जाती है, दाग नहीं जलता है. बाबा फिर बेहद की बात समझाते हैं, अब तक जो सुना है वो भूल जाओ. अब भारत झूठ खंड बन गया है, कल सच खंड था. सच खंड बाप ने बनाया, फिर रावण ने झूठ खंड बनाया. ये रावण सबका पुराना दुश्मन है, बस कोई ना जो बोला उस पर चल पड़ते हैं. जैसे दिलवाड़ा मंदिर में आदिदेव का नाम महावीर रख दिया, महावीर हनुमान को कहा जाता है. अब कहा वह कहा यह, ఈ మందిరము హూబహూ తుమ్హారా యాద్గార్ హై. అయితే బాబా అంటున్నారు హోలీలో కూడా చూపిస్తారు కదా, హోలీ మంటలో పిడకలు వేస్తారు, అందులో ఏమవుతుంది, అంతా తగలబడిపోతుంది కానీ దారం మిగిలిపోతుంది. అది ఇప్పటి విషయమే. అయితే బాబా మరలా అనంతమైన విషయాన్ని అర్థం చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఏదైతే విన్నారో దాన్ని అంతా మర్చిపో. ఇప్పుడు భారతదేశం అసత్య ఖండంగా అయిపోయింది. నిన్న సత్యమైన ఖండంగా ఉండేది. సత్యమైన ఖండాన్ని మళ్ళీ తండ్రి తయారు చేస్తారు, రావణుడు మరలా అసత్య ఖండంగా తయారు చేస్తారు. ఈ రావణుడు అందరి యొక్క పాత శత్రువు. అయితే బాబా అంటున్నారు, ఒకళ్ళు అన్నారు దాని పేరు అందరూ నడవడం మొదలు పెట్టారు. అయితే బాబా అంటున్నారు ఎలా అయితే దిల్వాడా మందిరంలో ఆదిదేవుని యొక్క పేరును మహావీరుడని పెట్టారు. మహావీరుడు అంటే హనుమంతుడు కదా చెప్తారు. ఇప్పుడు ఎక్కడ ఆ హనుమంతుడు, ఎక్కడ ఇది, ఎంత తేడా ఉందో చూడండి. మహావీరుని గురించి ఎంత డిఫరెన్షియేషన్ చేసేసారు. ఈ మందిరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీ ఖచ్చితమైనటువంటి స్మృతి చిహ్నాలు. బాబా పైన స్వర్గం, కింద తపస్సు చేస్తున్నట్టుగా చూపించారు. అమర్నాథ్ కి మూర్తి, आदिनाथ की मूर्ति गोल्डन बनाई है. कहते हैं ना भारत सोने की चिड़िया थी, भारत जितना सोना और कोई जगह नहीं. सोने के महल बने थे, छतों में दीवारों में हीरो जवाहर लगे हुए थे. मंदिरों में कितने हीरो जवाहर थे जो फिर लूट गए, मस्जिदों में जाकर लगाए. तो उस समय क्या वैल्यू होगी. आके 4 दंता तब तो लूट कर ले गए. ये सब जानते हैं कि प्राचीन भारत बहुत शाहूकार था, अब कितना गरीब बन गए. అయితే బాబా అంటున్నారు ఆదినాథుని యొక్క మూర్తి గోల్డెన్ గా తయారు చేశారు. చెప్తారు కదా భారతదేశం బంగారు పిచ్చుకలా ఉండేది. భారతదేశంలో ఎంత బంగారం ఉండేది, భారతదేశంలో ఉన్నంత బంగారం ఇంకెక్కడా లేదు. అయితే బాబా అంటున్నారు బంగారు మహల్స్ తయారు చేసి ఉండేవి. అలాగే పైకప్పుల్లోని గోడల్లో కూడా బంగారం ఉండేది, పైకప్పుల్లో వజ్రాలు పొదగబడి ఉండేవి అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు మిగతా అందరూ వచ్చి మందిరాన్ని దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోయారు, మసీదులను గోడలకు పెట్టుకున్నారు అన్నారు బాబా. ఇప్పుడు అయితే బాబా అంటున్నారు ఆ సమయంలో ఎంత వాల్యూ ఉండేదో అర్థం చేసుకోండి. అంతులేని ధనం ఉండేది భారతదేశంలో, మన అందరూ దోచుకొని పోయారు అంటున్నారు బాబా. ఈ విషయాలన్నీ మీరే తెలుసుకున్నారు కదా. ప్రాచీన భారతదేశం చాలా షావుకారుగా ఉండేది, ఇప్పుడు ఎంత పేదదిగా అయిపోయింది అంటున్నారు బాబా. పేదవాళ్ళపై దయ కలుగుతుంది కదా. రావణ్ణి కిత్నా ఇన్సాల్వెంట్ బనాయా, రావణుడు ఎంత అపవిత్రంగా చేసేసాడు. బాబా ఫిర్ సాల్వెంట్ బనాతే, మరలా తండ్రి మనల్ని పవిత్రంగా తయారు చేస్తున్నారు. ये बेहद का नाटक है, इसके आदि मध्य अंत को कोई भी नहीं जानता. बाप नॉलेजफुल है, ऐसे नहीं कि सबके अंदर को बैठ देखता हूँ. ये सब ड्रामा में नूंद है. बाप पाप जो करते हैं उनके सजा तो मिलती थी. मेरे को तो कहते हैं नॉलेजफुल पतित पवन, पुकारते हैं बाबा आकर हमको नॉलेज दो. అయితే బాబా అంటున్నారు తండ్రి చూడండి మనల్ని ఎంత పవిత్రంగా చేస్తున్నారు. ఈ అనంతమైన నాటకం యొక్క ఆది మధ్య అంత్యం గురించి అయితే ఎవరికి తెలియదు. మరి తండ్రి జ్ఞానసాగరుడు, అందరి లోపల ఏముందో, అందరి లోపల మనసులో ఏం ఫీల్ అవుతున్నారో తెలుసుకునే జ్ఞానసాగరుడు కాదు. సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం గురించి తెలిసినటువంటి
జ్ఞానసాగరుడు. అయితే బాబా అంటున్నారు ఆ ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయింది. పాపం ఎవరైతే చేస్తారో వారికి శిక్ష కూడా కంపల్సరీ లభిస్తుంది. నాకు అంటారు కదా నాలెడ్జ్‌ఫుల్ పతిత పావనుడు పిలుస్తూ కూడా వచ్చారు. తండ్రి రండి, వచ్చి మాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని. పవిత్రంగా తయారు చేయండి అని. నేనిప్పుడు ఆ కార్యం చేయటం కోసం ఇక్కడికి వచ్చాను. बाकी शास्त्रों की जो बातें हैं वो बाप कहते भूल जाओ और जो मैं सुनाता हूँ वो सुनो। अब बाप द्वारा राजयोग सीख रहे हो, फिर सूर्यवंशी बनेंगे, फिर चंद्रवंशी, वैश्यवंशी, शूद्रवंशी बनेंगे। ये ज्ञान तुम्हारी बुद्धि में है। सतयुग में सब भूल जाएगा, वह बाप को कोई याद नहीं करते हैं। वर्षा मिल गया फिर याद किस लिए करेंगे। అయితే బాబా అంటున్నారు, నేను ఏదైతే మీకు వినిపిస్తూ ఉన్నానో అది వినండి. ఇప్పుడు వరకు మీరు ఏదైతే వింటూ వచ్చారో దాన్ని మర్చిపోండి. ఇప్పుడు తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మరలా సూర్యవంశీయులుగా అవుతారు. తర్వాత చంద్రవంశీయులు, వైశ్యవంశీయులు, శూద్రవంశీయులుగా అవుతారు. ఇప్పుడు ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. సత్యుగులు అన్నిటినీ మర్చిపోతారు. అక్కడ తండ్రిని స్మృతి చేసే అవసరం కూడా మీకు రాదు అన్నారు బాబా. వారసత్వం లభించిన తర్వాత ఏ తండ్రిని ఎవరు గుర్తు చేసుకుంటారు చెప్పండి? ఎవరి కోసం స్మృతి చేయాలి? ఎంత మంచిగా అర్థం చేయిస్తున్నారు బాబా. ఏ బాతే కోయి శాస్త్రమే నహీ హై, వృక్షపతి హై హీ బాప్. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లో కూడా లేవు. అయితే బాబా అంటున్నారు తండ్రి ఎవరంటే వృక్షపతి. ఒకైతే ముझे యాద్ కరో, క్రియేటర్ ఏక్ హోతా హై, పత్తర్ తిక్కర్ బి క్రియేటర్ హోంగే. అయితే బాబా అంటున్నారు నన్ను స్మృతి చేయండి. క్రియేటర్ అంటే ఒక్కరే కదా, రాళ్ళు రప్పలు కూడా క్రియేటర్ అవుతాయా? అవ్వవు కదా అంటున్నారు బాబా. बाप कहते हैं कि रावण ने तुम्हारी बुद्धि कितनी खराब कर दी है, बड़े बड़े विद्वानों को अहंकार कितना है, बाप को जानते ही नहीं, ना रचना के आदि मध्य अंत को जानते हैं। बाप कहते हैं मैंने तुमको राजाई दे दी, तुमने सब धन दौलत खत्म कर दिया, अब भीख मांग रहे हो, इसलिए असली सांप्रदाय कहा गया है। అయితే బాబా అంటున్నారు రావణుడు మీ బుద్ధిని ఎంత చెడిపేశారో చూడండి. పెద్ద పెద్ద విద్వాంసులకి ఎంత అహంకారం ఉంటుందో అని తండ్రి గురించి అయితే వాళ్ళకి తెలియదు. రచన గురించి తెలియదు, తండ్రి గురించి తెలియదు. తండ్రి అంటున్నారు నేను మీకు రాజ్యాన్ని ఇచ్చాను, మీ దగ్గర ధనము సంపద అన్ని ఉండేవి, అన్ని పాడు చేసుకున్నారు, ఇప్పుడు అడుగుతున్నారు అంటున్నారు బాబా. అందుకే అసురీ సాంప్రదాయస్తులని చెప్పేశారు. దేవతలకి ఎంత మహిమ ఉంటుంది కదా. फिर कहते हैं हम निर्गुण हारे में कोई गुण नहीं, अब तुम बच्चों को गुण धारण करने हैं, అవగుణం को निकाल दो. అయితే బాబా అంటున్నారు దేవతల ముందుకెళ్ళి ఏమంటారు, మాలో గుణాలు లేవు, మా గుణాలను ప్రసాదించండి అని అంటూ ఉంటారు. పిల్లలు గుణాలను ధారణ చేయాలి, అవగుణాలను మీ నుండి మీరు తొలగించుకోవాలి. రావణుడు మిమ్మల్ని కోతి వలె తయారు చేసేసాడు. अब बाप तुमको देवता बनाते हैं, जिसमें 5 विकार हैं उनको बंदर कहा जाता है। नारद का मिसाल, अभी तुम्हारी सीरत बदलती जाती है, फिर हम देवता बन जाएंगे. అయితే బాబా అంటున్నారు ఇప్పుడు మీరు దేవతలుగా అవుతున్నారు, మీలో 5 వికారాలు ఉంటే వారిని కోతులనే అంటారు. అయితే బాబా అంటున్నారు నారదుని యొక్క ఎగ్జాంపుల్ ఉంది కదా, ముఖం చూసుకోమంటే అద్దంలో ఎలా కనిపించింది, కోతి వలె కనిపించింది. కానీ బాబా అంటున్నారు ఇప్పుడు మీ యొక్క లక్షణాన్ని మరపుచుకోవాలి, మరలా దేవతలుగా అవుతున్నారు కదా. ఈ జ్ఞానస సరోవరంలో మునకన వేసి జ్ఞాన ఫరిస్తాలుగా అవుతున్నారు. ఉన్హోనే ఫిర్ పానీకే మానస సరోవర సమझ लिया, జ్ఞాన మానస సరోవరం బదులు వాళ్ళైతే నీటి మానస సరోవరాన్ని అనుకున్నారు. బాబా అంటున్నారు ఇప్పుడు ఇది జ్ఞాన స్నానం గురించి బాబా అర్థం చేస్తున్నారు. ये तो बच्चे जानते हैं बाबा वो 5000 वर्ष पहले मिसल हमको समझा रहे हैं, इसमें कोई संशय पड़ नहीं सकता. ఎలా అయితే 5000 సంవత్సరాల క్రితం బాబా అర్థం చేయించారో ఇప్పుడు కూడా బాబా మనకి అదే విధంగా అర్థం చేయిస్తున్నారు. ఇందులో సంశయం పడవలసిన విషయం అయితే ఏమీ లేదు. పతిత్ పావన్ బాప్ को और విష్ణుపురి को याद करो तो तुम पावन बन जाएंगे. పతిత పావనుడైన తండ్రిని విష్ణుపురిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీరు పవిత్రంగా అయిపోతారు. మనుష్య ముక్తి के लिए
కిత్తినా మాతా మారతే హై. మనుషులు ముక్తిలోకి వెళ్ళడం కోసం ఎంత తలబద్దలు కొట్టుకుంటూ ఉంటారు. పరంతు ఘర్ కా కిస్కో భీ పతా నహీ. కానీ ఆ ముక్తికి వెళ్ళేటటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇల్లు గురించి ఎవరికి తెలియనే తెలియదు. कोई समझते हैं आत्मा लीन हो जाएगी. కొందరు ఏమనుకుంటారంటే ఆత్మ ఆ పరంధామంలో లీనమైపోతుందని అనుకుంటారు. कोई समझते हैं आत्मा दूसरा शरीर लेती नहीं. కొందరు ఏమనుకుంటారంటే ఆత్మకి ఇంకొక శరీరం లభించదే లభించదని అనుకుంటారు. అనేక మత है बाप को कोई जानती नहीं. ఒక్కొక్కరు ఉంటే ఒక్కొక్కరు సలహా ఒక్కొక్కరు. ఎంతమంది ఉన్నారో అంతమంది సార్. కానీ తండ్రి గురించి అయితే ఎవరికి తెలియదు. సారీ దునియా సమస్తే హై కృష్ణ భగవాన్ వాచ్. ప్రపంచం మొత్తం ఏమనుకుంటుందంటే కృష్ణ భగవాన్ వాచ్ అని. యా బాప్ కైతే శివ భగవాన్ వాచ్. ఇక్కడ చెప్పేదంతా ఎవరు చెప్తున్నారు? శివ భగవాన్ వాచ్. రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది కదా. నామ్ హీ ఏకదం బదల్ కర్ దియా. పేరే పూర్తిగా మార్చేశారు నార్ బాబా. अच्छा मीठे मीठे बच्चों बाप दादा दोनों कहते हैं दोनों के बच्चे हैं ना. అయితే మధురాతి మధురమైన పిల్లలు అని బాప్ దాదాలు ఇద్దరు అంటున్నారంటే ఇద్దరికి మీరు ఏమయ్యారు? పిల్లలయ్యారు. ఏ भी స్టూడెంట్ है तुम भी स्टूडेंट है. బ్రహ్మ బాబా స్టూడెంటే, మీరు కూడా స్టూడెంటే. ఏ भी पढ़ रहे हैं. బ్రహ్మ బాబా కూడా చదువుకుంటూ ఉన్నారు కదా. जो भारत को पावन बनाने की सर्विस में है वही बच्चे ठहरे. ఎవరైతే భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేసే సేవలో ఉంటారో వాళ్ళందరూ పిల్లలు. जो पावन नहीं बनते उनको देखते भी बाबा नहीं देखते. ఎవరైతే పవిత్రంగా కారో అలాంటి వాళ్ళని బాబా చూస్తున్నా కూడా చూడరంట. బాబా దృష్టి వాళ్ళపైన పడదు. ఎవరిపైన? పవిత్రంగా అవ్వని వాళ్ళపైన. సమస్తే హై సజాయే కాకర్ ఫిర్ ఆకర్ బొబ్రచ్చి బనేంగే. जो पावन बनते हैं वो विश्व के मालिक बनेंगे. అయితే ఎవరైతే అనుకుంటారో శిక్షలు తిన్నారనుకోండి, తిన్న వాళ్ళు ఏమవుతారు? అక్కడికి వెళ్ళి ఏ దాసదాసీలో ప్రజల్లోనో ఎక్కడో నౌకర్లోనో చాకర్లుగానో అవుతారు. కానీ ఎవరైతే పక్కా పవిత్రంగా అవుతారో వాళ్ళు విశ్వానికి మాలికులుగా అవుతారు. अच्छा मीठे मीठे सिखिलाते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కోసం ముఖ్య సారాంశం. ఫస్ట్ పాయింట్, स्वीट बनने के लिए स्वीट बाप को बड़े प्यार से याद करना है. మధురంగా తయారవడం కోసం మధురమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. మధురంగా తయారవడం కోసం మధురమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. సచ్చే బాప్ సే సచ్చా रहना है. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. एक बाप की श्रेष्ठ मत पर चलना है. ఒక్క తండ్రి యొక్క శ్రేష్టమైన సలహాపై నడవాలి. ఒక్క తండ్రి యొక్క శ్రేష్టమైన సలహా పైన నడవాలి. మధురంగా అవడం కోసం మధురమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. ఒక్క తండ్రి యొక్క శ్రేష్ట సలహా పైన నడవాలి. सेकंड पॉइंट, पुरुषार्थ कर संपूर्ण बनना है. भारत को पावन बनाने की सर्विस करनी है. పురుషార్థం చేసి సంపూర్ణంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, పురుషార్థం చేసి సంపూర్ణంగా అవ్వాలి. భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేసేటటువంటి సేవ చేయాలి. భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేసేటటువంటి సేవ చేయాలి.
కిసి బి బాత్ మే సంశయ నహీ ఉఠానా హై. ఏ విషయంలో కూడా సంశయం అనేది రాకూడదు. ఏ విషయంలో కూడా సంశయం అనేది రాకూడదు. పురుషార్థం చేసే సంపూర్ణంగా అవ్వాలి. భారతదేశాన్ని పవిత్రంగా చేసేటటువంటి సేవ చేయాలి. ఏ విషయంలో కూడా సంశయం అనేది రాకూడదు. वरदान हर बात में सार को ग्रहण कर ऑलराउंड बनने वाले सरल पुरुषार्थी भव. हर बात में सार को ग्रहण कर ऑलराउंड बनने वाले सरल पुरुषार्थी भव. ప్రతి విషయంలో సారాన్ని గ్రహించి ప్రతి విషయంలో సారాన్ని గ్రహించి ఆల్ రౌండర్ గా అయ్యేటటువంటి సరళ పురుషార్థిగా కండే. సరళ పురుషార్థిగా కండే. जो भी बात देखते हो सुनते हो उसके सार को समझ लो और जो बोलो जो कर्म करो उसमें सार भरा हुआ हो तो पुरुषार्थ सरल हो जाएगा. ఏ విషయాన్ని అయితే చూస్తారో బాబా వరదానం వివరిస్తున్నారు. మీరు ఏ విషయాన్ని అయితే చూస్తారో వింటారో దాని యొక్క సారాన్ని అర్థం చేసుకోండి. మీరు ఏ విషయాన్ని అయితే చూస్తారో వింటారో దాని యొక్క సారాన్ని అర్థం చేసుకోండి. మరియు మీరు ఏదైతే మాట మాట్లాడతారో ఏదైతే కర్మ చేస్తారో దానిలో సారం నిండి ఉన్నట్లయితే పురుషార్థం సరళమవుతుంది. పురుషార్థం ఈజీ అవుతుంది, సహజం అవుతుంది. చూసినా విన్నా దానిలో సారం తీసుకోండి. మాట్లాడినా కర్మ చేసినా అందులో సారం నిండి ఉంటే అప్పుడు ఆ పురుషార్థం ఏమవుతుంది? సరళమవుతుంది. ऐसा सरल पुरुषार्थी सब बातों में ऑलराउंडर होता है. ఇటువంటి సరళమైన పురుషార్థులు ప్రతి విషయంలో కూడా ఆల్రౌండర్ గా ఉంటారు. ఇటువంటి సరళమైన పురుషార్థులు ప్రతి విషయంలో కూడా ఆల్రౌండర్ గా, మాకు ఇది రాదు అనే విధంగా ఉండరు, మాకు అన్ని వచ్చు, ఆల్రౌండర్ గా ఉంటారు. उसमें कोई भी कमी नहीं दिखाई नहीं देती. వారిలో ఎలాంటి లోటు గాని బలహీనత గాని కనిపించదు. వారిలో ఎలాంటి లోటు గాని బలహీనత గాని కనిపించదు. कोई भी बात में हिम्मत कम नहीं होती. ఏ విషయంలో కూడా వారికి ధైర్యం తగ్గదు. ఏ విషయంలో కూడా వారికి ధైర్యం అనేది తక్కువ అవ్వదు. मुख से ऐसे बोल नहीं निकलते कि हम ये नहीं कर सकते, మేము ఇది చెయ్యలేము అన్న మాట వాళ్ళ నోటి నుండి రాదు. మేము ఇది చెయ్యలేము అన్న మాట వారి నోటి నుండి రాదు. ऐसे सरल पुरुषार्थी स्वयं भी सरल चित रहते हैं और दूसरों को सरल चित बना देते हैं. ఇటువంటి సరళ పురుషార్థులు స్వయం సరళంగా ఉంటారు, ఇతరులను కూడా సరళ చిత్తులుగా తయారు చేస్తారు. అంటే సరళంగా ఆలోచించి ఈజీగా చేసేస్తారు ప్రతి పని. ఇతరులను కూడా వారి సమానంగా సరళ చిత్తులుగా తయారు చేస్తారు.
स्लोगन, साधन यूज करते उनके ప్రభావ से न्यारे और बाप के प्यारे बनो. స్లోగన్ చెప్తున్నారు, సాధనాలను ఉపయోగిస్తూ సాధనాలను ఉపయోగిస్తూ వాటి ప్రభావం నుండి అతీతంగా సాధనాలను ఉపయోగిస్తూ వాటి ప్రభావం నుండి అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అవ్వండి, మరియు తండ్రికి ప్రియంగా అవ్వండి. ఓం శాంతి. ఈరోజు బాబా ఎక్కువ ఏం చెప్తున్నారంటే మధురమైన తండ్రిని, మధురమైన రాజధానిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే చాలా చాలా మధురంగా అవుతారు అంటున్నారు. అయితే మనుష్య నుండి దేవతలుగా అయ్యేటటువంటి ఎటువంటి పురుషార్థం అంటే ఈ జ్ఞాన మానస సరోవరంలో మునకలు వేస్తూ ఉండండి. ఈ జ్ఞాన స్థానం ద్వారానే మీ యొక్క లక్షణాలు పరివర్తన అవుతాయి. అంతేకాకుండా ఏవైతే అవగుణాలు ఉన్నాయో ఆ అవగుణాలు తొలగిపోతూ ఉంటాయి. విష్ణుపురిని స్మృతి చేస్తే మీరు పవిత్రమైన దేవతలుగా అవుతారు. దేవతల్లో ఆకర్షణ ఏంటంటే పవిత్రత. ఆ పవిత్రతయే ఆకర్షిస్తుంది. దీని కారణంగానే మనుషులు దేవతలను దర్శించుకోవటానికి దూర దూరాల నుండి కూడా ఆకర్షింపబడి వెళ్తారు అంటున్నారు బాబా. ఈ తీర్థస్థానాలు అతీతమైనవి అంటున్నారు బాబా. అయితే ద్వాపర యుగం నుండి ఎప్పుడైతే శివుని యొక్క మందిరాలు మొదట కట్టేవారో పెద్ద పెద్ద పర్వతాలపై కట్టేవారంట. ఆ దర్శించుకోవటానికి భక్తులు కాలినడకన వెళ్ళేవారు. అంత కొండెక్కినా కూడా ఎప్పుడు కూడా అలసిపోయేవారు కాదు. కారణం ఏంటంటే ఆ దేవతామూర్తి చిత్రాల్లో ఉన్న పవిత్రత ఆకర్షించేది వారిని అంటున్నారు బాబా. అలాగే దేవతల ముందుకెళ్ళి ఏమంటారంటే మేము నిర్గుణులం, పాపులం, కపటులం, మాలో గుణాలు లేవని దేవతలను పొగుడుతూ వాళ్ళు నిందించుకుంటారు. అయితే దేవతల్లో ఆకర్షణ ఏంటంటే పవిత్రత అంటున్నారు బాబా. అయితే త్రిమూర్తి గురించి చెప్పారు. త్రిమూర్తి జెండా అని చెప్తారు. సూర్యవంశీల యొక్క జెండా కూడా చూపిస్తారు. కానీ త్రిమూర్తుల్లో మెయిన్ ఎవరైతే ఉన్నారో శివుణ్ణి ఎగరగొట్టేశారు. అలాగే త్రిమూర్తి హౌస్ అని అంటారు. కానీ త్రిమూర్తి యొక్క అసలైన అర్థం గురించి చెప్తున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశనం. అయితే చదువు అనేది కూడా ఎప్పుడు బ్రహ్మచర్యంలోనే చదువుకుంటూ ఉంటారు కదా. కానీ ఈ రోజుల్లో ఏంటంటే పెళ్ళైన తర్వాత కూడా చదువుకుంటున్నారు. ఎందుకంటే సంపాదించడం అనేది చాలా అవసరమైంది అంటున్నారు. ఇక్కడ బాబా చూడండి మన కోసం వచ్చి చదువుని చదివిస్తూ ఉన్నారు. ఈ చదువు ద్వారా దేవతలుగా తయారు చేస్తున్నారు. ఇదే జ్ఞానం యొక్క మానస సరోవరం. ఈ జ్ఞానంని మనసులో ఏం చేయాలి? విచార సాగర మంతనం చేస్తూ ఉంటే మనలో ఉన్న లక్షణాలు కూడా పరివర్తన అవుతాయి అంటున్నారు. కానీ దీని బదులుగా వాళ్ళు మానస సరోవరం అక్కడ మునకలు వేస్తే ఫరిస్తాలుగా అవుతారని చెప్పారు. కానీ ఈ జ్ఞాన మానస సరోవరంలో గనక మన విచార సాగర మదనం చేస్తే జ్ఞాన ఫరిస్తాలుగా అవుతారు అంటున్నారు. దానికి ముందే అవగుణాలన్నిటినీ తొలగించుకోవాలి అంటున్నారు. బయట అయితే ఏమంటారంటే ఆత్మ ముక్తిలోకి వెళ్ళిపోయింది, కలిసిపోయింది అని అంటారు. కానీ అలా అవ్వదు అంటున్నారు. ఎందుకంటే పవిత్రంగా అవ్వనంత వరకు ఎవరు తిరిగి ఇంటికైతే వెళ్ళలేరు. విద్వాంసులు, పండితులు వీళ్ళు ఉన్నారంటే వాళ్ళకి శాస్త్రాల యొక్క అహంకారం ఉంటుంది. కానీ వాళ్ళకు కూడా రచయిత గురించి తెలీదు. నేతి నేతి అని చెప్తూ వచ్చారు. భగవంతుడు సర్వవ్యాపి అనటం వల్ల రాళ్లలో రప్పల్లో కూడా ఉన్నారని అంటారు. రాళ్ళు రప్పలు ఏమైనా రచయిత అవుతాయా? ఒక రాయి 10 మంది రాయిలకి ఏమైనా జన్మనిస్తుందా? కాదు కదా అంటున్నారు బాబా. అయితే బాబా ఏమంటున్నారంటే ప్రకృతి వైద్యం గురించి చెప్తున్నారు. ఎలా అయితే ప్రకృతి వైద్యం రోగాల్ని మాన్పిస్తుందో అలాగే బాబా ఇక్కడ నేర్పే ప్రకృతి వైద్యం ద్వారా 21 జన్మల వరకు మీకు ఎలాంటి రోగం ఉండదు. ప్రకృతి వైద్యంలో కూడా తినకూడదు, తాకూడదు, ఇది అది ఉంటుంది కదా. కానీ ఇక్కడ బాబా ఏమంటున్నారంటే పవిత్రంగా ఉండండి, దేహాత్మానాన్ని వదలండి, మన్మనాభవ స్థితిలో ఉండండి. ఇదే అసలైనటువంటి మందు అంటున్నారు బాబా. ఎంతగా స్వీట్ తండ్రిని, స్వీట్ రాజధానిని స్మృతి చేస్తారో అంత స్వీట్ అవుతారు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు గీతలో కూడా శివునికి బదులు కృష్ణుని పేరు వేయడం వల్ల గీత కూడా ఖండితమైపోయింది అంటున్నారు బాబా. సత్యుగులో ఉండేది సూర్యవంశీల రాజ్యం. కానీ సూర్యవంశీలు అంటే ఏంటో కూడా ఇక్కడ ఈ రోజుల్లో ఎవరికి తెలీదు అంటున్నారు. రావణుడు అసత్యఖండంగా చేసేశారు.
ఇప్పుడు బాబా వచ్చి సత్యఖండంగా తయారు చేస్తున్నారు. ఎంతో బంగారం ఉండేది. గోడలు కూడాను బంగారు ఇటుకలతో కట్టేవారు. గోడలకి వజ్రాలు అంటించి ఉండేవి అంటున్నారు. అంత బంగారం ఉండేది అంటున్నారు. ఆ తర్వాత అందరూ దోచుకుపోయారు. ముస్లిమ్స్ అయితే ఆ ముస్లింలోని మసీదులకి గోడలకు పెట్టుకుంటున్నారు అంట. అంటే దీన్ని బట్టి చూడండి ఎంత ధనం ఉండేది. నేను అంతా ఇచ్చి పంపించాను. మీరంతా పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారు అనేది ఎవరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణ కూడా రాజ్యం ఎలా వచ్చింది? అది కూడా ఎవరికీ తెలీదు. బాబా వచ్చి సంగమ యుగంలో నేర్పించి వాళ్ళకి రాజ్యాధికారులుగా తయారు చేశారు అంటున్నారు. బాబా చెప్పే విషయంలో సంశయం అనేది ఉండకూడదు. ఎలా అయితే తండ్రి సత్యమైన వారో తండ్రితో కూడా మనం ఎలా ఉండాలి? సత్యంగా ఉండాలి అంటున్నారు బాబా. సంపూర్ణంగా అవ్వాలి. పవిత్రంగా అయ్యేటటువంటి మీరు కాకుండా ఇతరులు కూడా పవిత్రంగా చేసే సేవ చేయాలి అంటున్నారు. ఏ విషయంలో కూడా సంశయం అనేది రాకూడదు. ఈరోజు బాబా ఇంకొకటి ఏం చెప్పారు ఎక్కువ? మీరు ఏదైతే చదువుతూ వచ్చారో, వింటూ వచ్చారో దాన్ని మర్చిపోండి. నేనేదైతే చెప్తున్నానో దాన్ని గుర్తుంచుకోండి. లోపల మంతనం చేస్తూ ఉండాలి. ప్రతి విషయంలో ఎలా ఉండాలన్నారు? సారాన్ని గ్రహించమన్నారు. ఆల్ రౌండర్‌గా అవ్వమన్నారు. ఎవరైతే సరళ పురుషార్థులు ఉంటారో, ప్రతి విషయంలో చూసేది, వినేది సారం తీసుకుంటారో, వాళ్ళు మాట్లాడే మాటలో, చేసే కర్మలో సారం నిండుంటుందన్నారు. అలాంటి వాళ్ళు సరళ పురుషార్థులన్నారు. అలాంటి వారు ఆల్ రౌండర్‌గా ఉంటారు. మేమిది చేయలేము, చెప్పలేము, ధైర్యం లేదు అన్న మాట వాళ్ళ నోటి నుండి రాదు అంటున్నారు. వాళ్ళెలా అయితే సరళ చిత్తులుగా ఉంటారో, ఇతరులను కూడా అంత ఇదిగా సరళ పురుషార్థులుగా చేస్తారు అన్నారు బాబా. స్లోగన్ ఏమంటున్నారంటే సాధనాల్ని ఉపయోగించండి. ఆ సాధనాల యొక్క ప్రభావంలోకి మాత్రం రాకండి అంటున్నారు. అప్పుడు ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే సాధనాల ప్రభావంలోకి రారో తండ్రికి ప్రియమైన వారుగా అవుతారు అంటున్నారు బాబా. అచ్చా. ఓం శాంతి.